సంఘ పిలుపు మేరకు దేశవ్యాప్త మందుల దుకాణ బంద్లో భాగంగా నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందించారు. ఆన్లైన్లో మందుల విక్రయాల వల్ల సామాన్య వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజల ఆరోగ్య భద్రతా దృష్ట్యా ఆన్లైన్ అమ్మకాలను నిలిపివేయాలని కోరారు. ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ ఆధ్వర్యంలో వారి పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ఉన్న మెడికల్ షాపులకు బంద్ పిలుపునివ్వడం జరిగింది. ఈ బంద్ ముఖ్య డిమాండ్లు 3. అందులో ఫస్ట్ది ఆన్లైన్లో ఔషధాల అమ్మకాన్ని నిలిపివేయాలి. ఎందుకంటే కింద ఉన్న మెడికల్ షాపులు చట్టబద్ధంగా ఒక అధికారుల నియంత్రణలో సజావుగా జరుగుతూ ఉంటుంది. అసంటిది ఆన్లైన్లో ఔషధాల అమ్మకము అంటే విచ్చలవిడిగా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా యాంటీబయాటిక్స్ కానీ హ్యాబిట్ ఫామ్ డ్రగ్స్ కానీ అంతేకాకుండా మత్తునిచ్చే పదార్థాలను సరఫరా అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి దీంతో ప్రజా ఆరోగ్యం చెడిపోవడమే కాకుండా యువత కూడా మత్తులో పడి చిత్తయ్యే ప్రమాదం ఉంది. అందుకోసమే ఆ ఆన్లైన్ డ్రగ్స్ అమ్మకాన్ని బంద్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. రెండోది స్పూరియస్ డ్రగ్స్, మంచి కంపెనీల ముసుగులో ఏవైతే మందులు ఉన్నాయో వాటిని నకిలీగా తయారు చేసి మార్కెట్లోకి తీసుకొచ్చి డిస్ట్రిబ్యూటర్లకు రిటైలర్లకు తీసుకొచ్చి అమ్ముతున్నారు. తెలియకుండానే అమాయకమైన రిటైలర్స్ ప్లస్ ఈ డిస్ట్రిబ్యూటర్స్ మీద కేసులు అవుతున్నాయి. కాబట్టి మేము అధికార యంత్రాన్ని ఒకటే కోరుతున్నాం, ఎక్కడైతే మూలం ఉన్నదో ఔషధాలు ఎక్కడైతే నకిలీ జరుగుతున్నాయో అక్కడ కట్టడి చేయండి అని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఏదైతే కార్పొరేట్ కంపెనీలు వారికి అత్యధిక మార్జిన్ ఇచ్చి మరి అంతేకాకుండా వాళ్ళకు డిస్కౌంట్స్ పెద్ద మొత్తంలో ఇచ్చి నేరుగా కంపెనీ నుంచి కొనుగోలు చేసే అవకాశం ఉంది. మరి మాకేమో కింద ఉన్న రిటైలర్స్కు డ్రగ్ ప్రైస్ కంట్రోల్ అనే ఒక నిబంధన మేరకు డిస్ట్రిబ్యూటర్కి ఇంత మార్జిన్ ప్లస్ రిటైలర్కి ఇంత మార్జిన్ అని చెప్పి ఆ లోపడి దానికే మేము వ్యాపారంకు కట్టుబడి ఉండాలి. మరి మాకు కూడా డీపీసీ ఎత్తేస్తే నేరుగా మేము కంపెనీ నుంచే చేసుకుంటాం కదా. కాబట్టి ఈ 3 డిమాండ్లను కేంద్ర ప్రభుత్వము సమాలోచనలతో ఇచ్చేసి సమస్యను పరిష్కారం చేస్తే కింద ఉన్న అంటే రాష్ట్రంలో ఆల్మోస్ట్ ఒక 42,000 కుటుంబాలు దేశం మొత్తంలో